ఇక మహబూబాబాద్ జిల్లా భూక్యా తండాలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గతంలో ఓ కేసులో నేరస్తుడిగా ఉన్న వ్యక్తి తండాలోకి వచ్చాడని అతన్ని విచారించడం కోసం సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మారుమూల తండాలోకి ఒక్కసారిగా ఎన్ఐఏ అధికారులు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. మహబూబాబాద్ జిల్లా భూక్యా తండాలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. అసలు ఏం జరిగింది, ఎందుకు తండావాసులు కంగారు పడుతున్నారు, ప్రస్తుతం ఏం జరుగుతుందో వివరాలు నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్ ఎన్ఐఏ తనిఖీ వివరాలేంటి? విజయచంద్రిక, మహబూబాబాద్ జిల్లా మరిపడ మండలం భూక్యా తండాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు ఒక్కసారిగా కలకలం రేపాయి. ఇది ఒక మారుమూల పల్లెగా ఉంటుంది. మరిపడ మండల కేంద్రానికి సమీపంలో మారుమూల తండా ఇది. అయితే గతంలో ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక యువకుడు ఇక్కడ కొద్ది రోజులు మిరప తోటలు ఏరుకుంటూ ఇక్కడ జీవించేవాడు. అయితే అతనికి సంబంధించి మహారాష్ట్రలో ఒక కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఆ కేసు విచారణ కోసం ఎన్ఐఏ అధికారులు బృందాలుగా ఇక్కడికి వచ్చారు. అది ఉగ్రవాదులకు సంబంధించిన కేసా, బాంబ్ బ్లాస్టింగ్ కేసా అనేటువంటిది పూర్తిగా వివరాలు వెల్లడించడం లేదు. స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం ఉదయమే ఇచ్చి వాళ్ళు భూక్యా తండాకు వచ్చారు. భూక్యా తండాలో పూర్తి స్థాయిలో వాళ్ళు అతను ఉన్నటువంటి ఇంటితో పాటు సమీపంలో ఉన్నటువంటి ఇళ్లలో అతను ఏం చేసేవాడు, ఎవరెవరితో మాట్లాడేవారు, ఇక్కడ ఎవరితో ఎక్కువ సంబంధాలు ఉన్నాయనేటువంటి కోణంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. వాళ్ళకి సంబంధించినటువంటి మహారాష్ట్ర యువకుడికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా నమోదు చేసుకున్నారు. అయితే ఎన్ఐఏ అధికారులు ఒక మారుమూల తండాకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మారుమూల పల్లె. ఇప్పటివరకు ఇక్కడనే దాదాపుగా ఎన్ఐఏ సోదాలో జిల్లాలోనే ఎక్కడ జరిగినటువంటి దాఖలాలు లేవు. అయితే ఒక్కసారిగా ఎన్ఐఏ అధికారులు తమ తండాకు రావడంతో ఏం జరిగిందో అనేటువంటి ఉత్కంఠ ఆసక్తితో అంతా ఒక కలకలం అయితే రేగినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. విజయచంద్రిక. థ్యాంక్ యూ నవీన్.